రాకేష్ జుంజున్వాలా ఈ పేరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈయన 5,000 రూపీస్ తో తన జర్నీని స్టార్ట్ చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్ కి కింగ్ ఎలా అయ్యారన్న విషయాన్ని తెలుసుకుందాం. రాకేష్ జుంజున్వాలా గారు 1960 జూలై 5న రాజస్థాన్ లో జుంజును అనే ప్లేస్ లో ఒక మార్వాడి ఫ్యామిలీలో పుట్టారు. అందుకే ఈయన పేరులో జుంజును అనే యాడ్ అయి ఉంటది. వీళ్ళ ఫాదర్ కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవడంతోని వీళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారంట. అందుకే ఈయనకు కూడా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఈయనకి 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ లో వచ్చే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ ఎక్కువగా చదవడం స్టార్ట్ చేశారు. ఇంకప్పుడే అతను డిసైడ్ అయిపోయారు, నా ఫ్యూచర్ అంటూ ఉంటే అది స్టాక్ మార్కెట్ లోనే ఉంది అని. కానీ మిడిల్ క్లాస్ అవ్వడం వల్ల అనుకున్నవన్నీ అంత ఈజీగా దొరకవు. వీళ్ళ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఫ్యామిలీని మేనేజ్ చేయడంలోనే సరిపోతుంది. ఈయనకు కూడా అలాగే అయ్యింది. వాళ్ళ ఫాదర్ కి స్టాక్ మార్కెట్ లో తనకున్న ఇంట్రెస్ట్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదంట. ముందు నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయు అని చెప్పారట. ఇంకా రాకేష్ గారు సినేర్నం కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. తర్వాత 1985 లో తన CA డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ కోసం చెప్పారంట. అప్పుడు వాళ్ళ ఫాదర్, నీకు ఏం నచ్చితే అది చెయ్యు, కానీ నువ్వు నీ ఫ్యామిలీ నుంచి గానీ నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ మనీ అప్పుగా తీసుకొని వచ్చి స్టాక్ మార్కెట్ లో మాత్రం పెట్టొద్దు అని చెప్పారంట. వాళ్ళ అమ్మగారు కూడా, నువ్వు స్టాక్ మార్కెట్ లాంటి రిస్కీ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే నీకు పెళ్లి ఎలా జరుగుతుంది అని అనేవారంట. పేరెంట్స్ అలా చెప్పడంతో మనీ ఎలా అరేంజ్ చెయ్యాలి అని ఆలోచిస్తే తన దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ లో ఒక 5,000 రూపీస్ తో ఎలా అయినా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆ అమౌంట్ తో స్టార్టింగ్ లో చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకొని తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునేవారంట. అదే టైంలో వాళ్ళ బ్రదర్ కూడా ఒక CA అవ్వడం వల్ల అతని దగ్గరకు వచ్చే క్లయింట్స్ ని కొంతమందిని ఆయనకు పరిచయం చేసి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఒక 10 to 12 lakhs వరకు సెట్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ టాటా టీలో ఇన్వెస్ట్ చేశారు. టాటా టీలో ఒక 5,000 క్వాంటిటీ 43 రూపీస్ లో తీసుకుంటే అది 3 months లో 143కి వెళ్ళిపోయింది. ఈ స్టాక్ లో 5 lakhs ప్రాఫిట్ రావడంతో ఇంకా చాలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేశారు. అందులో మెయిన్ గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటిలో టైటాన్ కోసం చెప్పాలి. 2002 to 2003 లో టైటాన్ స్టాక్ లో 3 రూపీస్ లో 6 crores షేర్స్ కొన్నారు. ఇంకొక కంపెనీ ACC బాగా హై ప్రైస్ లోకి వెళ్ళినప్పుడు షార్ట్ సెల్లింగ్ చేసి కూడా మనీ ఎర్న్ చేశారు. 1986 to 1989 వరకు 50 lakhs వరకు ఎర్న్ చేశారు. ఇయర్ 1989 లో సీసాగోవా అనే మైనింగ్ కంపెనీ స్టాక్ ప్రైస్ 28 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. ఆ టైంలో అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఆ స్టాక్ లో 4 lakhs షేర్స్ 1 crore పెట్టి కొన్నారు. ఆ 1 crore 50 lakhs అతని ప్రాఫిట్ లో నుంచి వచ్చినవైతే మిగతావి అప్పు తీసుకొని వచ్చి మరీ పెట్టారు. దీనిలో రిస్క్ ఉంది అని ఆయనకు తెలుసు, కానీ ఆయన కాన్ఫిడెన్సే ఆయన నిలబెట్టింది. 1989 ఆ సీసాగోవా షేర్స్ లో చాలా మంచి ప్రాఫిట్ వచ్చి ఆయన నెట్ వర్త్ 2.5 crore కి వెళ్ళిపోయింది. మధ్యలో హర్షద్ మెహతా టైంలో 1992 స్కామ్ లో మార్కెట్ కంప్లీట్ గా క్రాష్ అయింది. అప్పుడు మార్కెట్ వాల్యూ దగ్గరలో 30,000 crores ఉంది. ఆ టైంలో స్టాక్ మార్కెట్ మొత్తం కుప్ప కూలిపోయింది. ఈ టైం ని కూడా రాకేష్ గారు ఒక ఆపర్చునిటీగా తీసుకొని షార్ట్ సెల్లింగ్ చేసి 30 to 35 crores మనీ ఎర్న్ చేశారు. ఇక్కడ నుంచి ఆయన లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడైతే హర్షద్ మెహతా స్కామ్ కారణంగా మార్కెట్ డౌన్ అయింది, కానీ ఫ్యూచర్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది, స్టాక్స్ అన్ని కూడా బాగా గ్రో అవుతాయని అతను నమ్మారు. సో అందుకే అదే టైంలో ఇన్వెస్ట్ చేశారు. 1992 రాకేష్ గారు రేర్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. రాకేష్ అండ్ రేఖా గారు వాళ్ళ వైఫ్ పేరు మీద రేర్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు పెట్టారు. అదే టైంలో రాజీవ్ గాంధీ గారు చనిపోవడం వల్ల VP సింగ్ గారు ఫామ్ లోకి వచ్చారు. ఫైనాన్స్ మినిస్ట్రీ మధుదందావతే గారు తీసుకున్నారు.
ఈ టైంలో చేంజ్ అయిన ఈ పొలిటికల్ సిచ్యుయేషన్స్ వల్ల యూనియన్ బడ్జెట్ మీద ఎవరికి కూడా పాజిటివ్ హోప్స్ లేవు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా వర్రీ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈ పానిక్ సిచ్యుయేషన్లో స్టాక్స్ అన్నీ కూడా పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్లో దొరుకుతున్నాయి. కానీ రాకేష్ గారు ఆలోచించింది ఏమిటి అంటే, విపి సింగ్ గారు ఒక ఫైనాన్షియల్ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి బిజినెస్ లాస్ అయ్యేలా యూనియన్ బడ్జెట్ ఉండదు అని. ఆ రోజు ఆయన మార్కెట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యేంత వరకు 3 crores స్టార్ట్ చేసి 20 crores వరకు ఎర్న్ చేశారంట. రేర్ ఎంటర్ప్రైజెస్ ఈ మనీతోనే స్టార్ట్ చేశారు. కానీ తరువాత టైటాన్ కంపెనీ షేర్స్ 4 crores పెట్టి కొన్నారు. కొన్ని రోజుల్లోనే అవి 80 rupeesకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఆయనకి చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు కూడా ఆయన షేర్స్ ని సెల్ చేయకుండా అలానే ఉంచేస్తే 80 rupees నుంచి మళ్ళీ 30 rupeesకి పడిపోయాయి. దానివల్ల రాకేష్ గారికి కొన్ని crores లాస్ వచ్చింది. అయినా సరే ఆయన నమ్మకంతో అలానే ఉంచేశారు. ఆయన అనుకున్నది ఒక్కటే, మన టైం బాగాలేనప్పుడు మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అని. ఆయన కూడా అదే చేశారు. టైటాన్ కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ మీద నమ్మకంతో అలానే ఉంచేశారు. ఆయన ఎప్పుడూ కూడా టైటాన్ షేర్స్ ని సెల్ చేయలేదంట. లాస్ట్ కి అదొక మల్టీ బ్యాగర్ అయిపోయింది. ఆ తర్వాత లుపిన్, క్రిసిల్, ప్రజ్ ఇండస్ట్రీస్, స్టాల్ హెల్త్ అనే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి చాలా అమౌంట్ ఎర్న్ చేశారు. అతని వాల్యూ ఇన్వెస్టింగ్ వల్ల ఆయనకి స్టాక్ మార్కెట్ లో బిగ్ బుల్ అని, ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలిచేవాళ్ళు. ఎంత ప్రాఫిట్ సంపాదించినా ఆయన లైఫ్ లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు. డిహెచ్ఎఫ్ఎల్ అనే కంపెనీలో 2013లో 34 crores ఇన్వెస్ట్ చేశారు. కానీ 2019లో ఆ కంపెనీ చాలా లోన్ డిఫాల్ట్స్ చేయడం వల్ల ఆ కంపెనీ షేర్ ప్రైస్ 97%కి పడిపోయింది. అదే కాకుండా డీబీ రియాలిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేస్తే కోవిడ్ టైంలో ఆ కంపెనీ కూడా లాస్ అయ్యింది. అలా కొన్ని లాసెస్ ఫేస్ చేశారు. కానీ అనుకోకుండా 14th August 2022 ఆయన మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ అతను తన లైఫ్ జర్నీని 5,000 rupeesతో స్టార్ట్ చేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేసరికి